ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కృష్ణుడు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని మరి అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి ఆయనే అనగా యేసుక్రీస్తు మన పాపములను భరించెను, మన శాపములను తొలగించెను, మనకు సమాధానాన్ని అనుగ్రహించెను, మనను పాపముల నుండి విముక్తులుగా చేయుటకు ఆయన శాంతము వహించి ఆయన నోరు మెదపకుండా ఆయన శిక్షను అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రవక్తలు ప్రవచించారు ఆయన శ్రమలను గురించి, ఆయన మరణాన్ని గురించి, ఆయన పునరుద్ధానాన్ని గురించి ప్రవక్తలు ప్రవచించారు. ఆ యొక్క ప్రవక్తల యొక్క ప్రవచనాలు యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ఈ లోకంలో మానవునిగా జన్మించి మరి 3.5 సంవత్సరం సేవా జీవితంలో అనేక అద్భుతాలను జరిగించి, అనేక స్వస్థతలను చేసి, మరి చివరికి మన పాపముల నిమిత్తం, ఎందుకనగా మనం చేసినటువంటి అన్యాయాలను బట్టి, అక్రమాలను బట్టి, మనం చేసినటువంటి దుష్కార్యాలను బట్టి ఆయన సిలువేయబడ్డాడు. ఆయన సిలువేయబడ్డప్పుడు ఆయన నోరు మెదపలేదు, అనేక రీతిలుగా అవమానించారు. అయినా కూడా ఎక్కడా కూడా ఆయన ఓపికతో శాంతముగా అవన్నీ కూడా భరించాడు. ఎందుకనగా మరి నీ కొరకు నా కొరకు ఆయన చేసినటువంటి ఆ త్యాగం, మరి నీ కొరకు నా కొరకే కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి, అనగా లోకము పాపానికి సాదృశ్యము. ఈ యొక్క అందుకే కింద అంటున్నాడు, సర్వలోకమునకు ఆయన శాంతి ప్రదాతగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏ నేరము చేయనటువంటి యేసుక్రీస్తు, ఏ తప్పిదము చేయనటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు అవమానాలను పొందాడు, అవహేళన చేయబడ్డాడు, అనేక రీతిలుగా హింసించబడ్డాడు. ఆయన మౌనంగా ఉన్నాడు, శాంతంగా ఉంటున్నాడు. ఆయన శాంతి ప్రదాతగా ఉంటున్నాడు. ఎంత గొప్ప త్యాగము, ఎంత గొప్ప మరి త్యాగము నీ కొరకు నా కొరకు చేసి ఉంటున్నాడు. ఆయన నీ కొరకు నా కొరకు మాత్రమే కాదు, ఈ సర్వలోకానికి ఆయన శాంతమయుడుగా ఉంటున్నాడు, శాంతికి ప్రదాతగా ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన చేసినటువంటి ఆ త్యాగము, ఆయన చేసినటువంటి ఆ యొక్క బలి అర్పణ మరి ఎవరు చేయలేరు. నీ కొరకు నా కొరకు ఆయన అంతటి గొప్ప త్యాగాన్ని చేసి ఉంటున్నాడు. ఎందుకనగా పాపములో చిక్కుకోకుండా, నరకములో ప్రవేశించకుండా ఆయన రక్తాన్ని మన కొరకు చిందించాడు. నీ కొరకు నా కొరకు ప్రాణ త్యాగము చేసినటువంటి త్యాగశీలిగా ఉంటున్నాడు. మరి ఆయన నీకును నాకును శాంతి ప్రదాతగా ఉంటున్నాడు. ఎంత గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు. రక్షణను అనుగ్రహించినటువంటి రక్షణకర్త, శాంతికర్త అయినటువంటి యేసుక్రీస్తు మహింపరిచేటువంటి వారిగా నీవు నేను ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చనుగాక. ఆమేన్.